నిన్న మొన్నటి వరకు కృష్ణానది జలాల పరిరక్షణ పేరుతో ప్రభుత్వంపై వార్ డిక్లేర్ చేసిన బీఆర్ఎస్ మరో పోరాటానికి రెడీ అయింది. ఇప్పుడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. కాళేశ్వరంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్న బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డతో ప్రజలకు చెప్పే వాస్తవాలు జనంలోకి ఏ మేరకు వెళ్లే అవకాశాలున్నాయి? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును ఏ మేరకు బీఆర్ఎస్ అడ్డుకోగలదు? తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నీటి మంటలంటుకున్నాయి. దీంతో తాజాగా బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా ఉన్న కృష్ణానదీ జలాల పరిరక్షణ పేరిట నల్గొండ వేదికగా బహిరంగ సభను నిర్వహించింది. కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వార్ నడిచింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదీ జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు తీసుకువెళ్లింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, అన్నారం బ్యారేజీలో సైతం నీళ్లు లీక్ అవుతున్నాయని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని 3 బ్యారేజీలు, 15 పంపు హౌసులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే భావనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రివర్స్ అటాక్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డతో పాటు దశలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాల పేరుతో మార్చి 10వ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. కరీంనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది? చలో మేడిగడ్డకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.